మూసీ నది ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మూసీ కాలుష్యంతో అరిగోస పెడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపశమనం కలుగనుంది. ఇక రోగాలతో అల్లాడుతున్న యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ ప్రజలకు మేలు కలుగనుంది. ఇంతకీ మూసీతో నల్గొండ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి? ప్రక్షాళనతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చారిత్రక మూసీ నది ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాలుష్య కాసారంగా మారిన నదిని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మేలు కలగనుంది. మూసీ కాలుష్యం వల్ల ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థల నుంచి బయటపడే అవకాశం ఉంది. మూసీ కాలుష్యంతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ ప్రజలు. చిన్న పిల్లల నుంచి గర్భిణీలు, వృద్ధుల వరకు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. మూసీ నీటితో పండే వరి, కూరగాయలు, చేపలు తినడం వల్ల క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, చర్మ సంబంధ వ్యాధులు సోకి చనిపోతున్నారు. మనుషులతో పాటు పశువులు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే మూసీ నీటిపై పలు సంస్థలు అధ్యయనాలు నిర్వహించాయి. మహిళలు సంతానలేమితో పాటు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించాయి. నదీ పరిసర ప్రాంతాల ప్రజల మనుగడకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి. స్వచ్ఛమైన నీరు మరొక్కసారి ప్రవహిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏళ్ల కింద ఒక 30 ఏళ్ల కింద స్కూల్లో గిట్లా పోయినప్పుడు ఈడ మూసీలా ఈ నీళ్ళల్లో ఈతలు కొట్టినాం, స్నానం చేసినాం. ఈడ చేపలు పట్టేది, నీళ్లు తాగే చెల్మెలలో నీళ్ళు తాగినాం. ఈరోజు కాలు పెట్టాలంటే ఇబ్బంది పరిస్థితి ఉన్నది. కాలు కూడా ఎవరు పెట్టారు, చేయి పెట్టారు. సో ఈ నీళ్ళతోటి రైతాంగం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. అంటే స్వచ్ఛమైన నీరు, గోదావరి నీళ్లు ఇక్కడి నుంచి ప్రవహించే కార్యక్రమం ఉంటుంది. రైతులకు అంటే మంచి నీళ్ళు వచ్చి వ్యవసాయాలకు కానీ తాగునీరుకి కానీ కూడా ఇట్లాంటి వసతులు వచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని, కొద్ది డబ్బులతోటి ఎక్కువ ఆయకట్టయ్యే లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు చేస్తూ ఉన్నారు. ఓ పక్క మూసీ ప్రక్షాళన అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని హర్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలోని కాలుష్యం అంతా మూసీ నదిలోనే కలుస్తోంది. నది సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమలు వెదజల్లే ప్రమాదకర కాలుష్యం ఈ నదిలోకి వస్తోంది. హైదరాబాద్ మురికి నీరు, మరోవైపున వ్యర్థ రసాయనాల కలయికతో మూసీ నీరు పూర్తిగా కాలుష్యమయంగా మారింది. దీంతో మనుషులు, పశువులు రోగాల బారిన పడుతున్నారు. ఈ మూసీ ప్రక్షాళన మొదట్లో మేము పెళ్ళినప్పుడు కూడా నాగన్లు కట్టుకొని తింటప్పుడు కూడా అందులో వాటర్ తాగేది. ఇప్పుడు ఆ మూసీ వాటర్ ఎక్కువ వచ్చినాక నీళ్లు మొత్తం కలుషితం అయినాయి. వాస్తవానికైతే పంటలు పంతున్నాయి కానీ ఫ్రెష్ పంట మనం తినేటటువంటి పంట వంతలేదు. మొత్తం మూసీ కల్మషమే అయింది. మా గోదావరి నీళ్లు మాకు వస్తే చాలా సేఫ్టీ. ఈ మూసీ నదిలో ఫ్యాక్టరీల వాళ్ళు కెమికల్ వదలడం వలన పంట పొలానికి ఉపయోగపడకుండా అవుతున్నాయి. పంట పొలానికి వేసినప్పుడు ఆ నీరు రావడంతో తాలు కానీ ఈ మన గింజ నాణ్యత లేకపోవడంతో మేము ఆహారానికి ఉపయోగించుకోలేకపోతున్నాము. ఇవి తినడం వలన చాలా భారీ అనారోగ్యాలకు గురవుతున్నాము. ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. ఈ మూసి పక్కన ఉన్నటువంటి విలేజ్లు మొత్తం దాదాపుగా తాగేది నీళ్ళు మంచిగా తాగేది. నీళ్ళు వాటర్ అయినా, బలర్ అయినా, గొల్లర్ అయినా ఏదైనా మంచిగా తాగేది. చేనులు గిట్ట మంచిగా వచ్చేది. ఇప్పుడు చేనులకు రోగం పడుతుంది. నీళ్ళు మొత్తం గలీజ్ అయిపోతున్నాయి. గొల్లర్ అవే, బలర్ అవే తాగుతున్నాం. మేము మనుషులం గిట్ట అవే తాగుతున్నాం. మొత్తం అన్ని రోగాలు వచ్చి దాఖల పాలవుతున్నాం. తొందరగా వస్తే మంచిగా మూసిన, తొందరగా మంచిగా నీళ్ళు మంచిగా వస్తే అందరం మంచిగా ఉంటాం. మాకు నది మంచిగా కావాలి. అన్ని మురికి కాలువలు వస్తున్నాయి. మాకు అన్ని బీమారీలు వస్తున్నాయి ఆ నీళ్ళు తాగితే. మంచి నీళ్ళు కావాలని కోరుతున్నాం. మా సార్ చెయ్యాలి మంచిది. మేమంతా పేద పదల ఉన్నాం ఏటిపుంచి. మాకు అన్ని మంచిళ్ళు కావాలి. వెనుకట ఎట్లున్నాయో అట్లా కావాలి మంచిళ్ళు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు. పరిశ్రమల వ్యర్థ జలాలను నదిలో కలవకుండా నిరోధించే చర్యలు చేపట్టాలని, వీలైనంత త్వరగా మూసీ ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ వాసులు.